నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నిన్న వికారాబాద్లో జరిగిన ఘటన మనల్నందరినీ మన అందరిలో స్ఫూర్తి నింపలేదా అని అడగదలుచుకున్నాను. చాలని విద్యతో, మిడిమిడి జ్ఞానంతో ఆ ఊరి ప్రజలు ప్రభుత్వం ఒంటెద్దు పోకడ ప్లస్ ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ ని ఏర్పరుస్తుంటే ఇంత వ్యతిరేకత ఉంది అంటే ఫార్మా క్లస్టర్స్, ఫార్మా సిటీ నిర్మిస్తే ఏ రకమైన స్పందన ఉండాలి, గతంలో ఏ రకమైన స్పందన ఉంది? ఐ థింక్ ఈ 10 ఏళ్లలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు పనిచేయకపోతే ప్రభుత్వము అణిచివేసే ధోరణి యూజ్ చేస్తే పోలీసు పహారాలో ప్రభుత్వాలు భూములు కాజేస్తే దాని పరిణామాలు ఇలా కూడా ఉంటాయి అని ఆ ఊరి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పొల్యూటింగ్ ఇండస్ట్రీస్కి ఒక సంకేతంగా పంపించారు. కలెక్టర్పై దాడి, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, పోలీసులపై దాడి అనైతికమే కావచ్చు, లీగల్ కాకపోవచ్చు, కానీ ఒక ప్రభుత్వము నియంతలాగా వ్యవహరించి ఇప్పుడు అదే ఫార్మా విలేజ్ చీఫ్ మినిస్టర్ ఇంటి పక్కకు లేదా కేసీఆర్ ఇంటి పక్కకు నిర్మిస్తే, ఫార్మ్ హౌస్ పక్కకు నిర్మిస్తే కేసీఆర్ ఊరుకునేవాడా? మనమందరము స్వార్థంతో నిండి కళ్ళు కప్పి పనులు చేసి దాన్ని ఒక నార్మల్గా చిత్రీకరించే పనులు చేస్తాం. కానీ మీరే ఆలోచించండి, ఒక ఊళ్ళో ఎస్పెషల్లీ తెలంగాణలో పంటలు అంతంత మాత్రం పండే ఏరియాలో గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉన్న డెక్కన్ ప్లాటూ లాంటి ఏరియాలు మీరు ఒక హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీ తెచ్చి గ్రౌండ్ వాటరు, సాయిల్ ప్లస్ ఎయిర్ పొల్యూషన్కి పాల్పడతాము, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది, మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటే గతంలో తెలంగాణలో భారతదేశంలో ఎక్కడ లేనంత ఫార్మా ఇండస్ట్రీస్, ఫార్మా ప్లాంట్స్ ఇక్కడ నెలకొల్పబడ్డాయి. దానికి బలమైన కారణం అదేమంటే తెలంగాణలో నీళ్ల లేవు. ఆ నీళ్ల లేమి కారణంగా ఫార్మా ఇండస్ట్రీ తప్ప వేరే ఇతర ఇండస్ట్రీలు ఇక్కడ ఫార్మా ప్లాంట్స్ అంటే ఇతర ఇండస్ట్రీస్ పెట్టే సుముఖత వ్యక్తం చేయలేదు. దాని కారణంగా ఫార్మా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ చుట్టూ వాలి, అంటే తెలంగాణకు ఆప్షన్ లేదప్పుడు.
భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఫార్మా ఇండస్ట్రీకి ప్రజలు సుముఖత వ్యక్తం చేయరు, తిరగబడతారు. భయంకరమైన పొలిటికల్ రిపర్కషన్స్ ఉంటాయి. అట్లాంటి ప్రాబ్లం లేని హైదరాబాద్ చుట్టుముట్టు వాలిపోయి వందల సంఖ్యలో ఫార్మా యూనిట్లు నెలకొల్పి ఏషియాలోనే ఇది ఫార్మా హబ్గా పేరుగంది మన హైదరాబాద్. పేరు సరే, ఇక్కడున్న జనాలకు భయంకరమైన తిప్పలు, హెల్త్ ప్రాబ్లమ్స్, సాయిల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ని తట్టుకుంటూ ఈ ఫార్మా ఇండస్ట్రీని యాక్సెప్ట్ చేసుకొని కొనసాగారు. కానీ ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ ఒక రియల్ ఎస్టేట్ హబ్గా మారింది కాబట్టి ఇక్కడ ల్యాండ్ అనేది చాలా వాల్యుబుల్. ఈ వాల్యుబుల్ ల్యాండ్ని ఫార్మా ఇండస్ట్రీ నెలకొల్పింది అనుకోండి ఒక ఆయన 2 ఎకరాలలో. ఆ చుట్టుముట్టు ఉన్న ఒక కిలోమీటరు లేదా 1/2 కిలోమీటర్ వరకు ఒక ఫార్మా ఇండస్ట్రీ యొక్క వ్యర్థాలు, గ్రౌండ్ వాటరు, సాయిల్, ఎయిర్, దాని యొక్క నాణ్యతపై తీవ్రమైన ఎఫెక్ట్ పడి చుట్టుముట్టు ఏరియాలు నివాస యోగ్యంగా ఉండవు. మీరు గమనించవలసిన ఒక ఫైన్ పాయింట్ ఉంది. నిన్న వికారాబాద్లో జరిగిన కలెక్టర్పై దాడి, ఎంఆర్ఓపై దాడి, స్పెషల్ ఆఫీసర్పై దాడి, ఇది రాజకీయ చైతన్యం కాదు, ప్రజల చైతన్యం. ఇది ప్రజల చైతన్యం కాదు. ప్రజలు తమ భూములను పొల్యూషన్కి గురి చేస్తే దానికి వాల్యూ ఉండదు అని తిరగబడిన సందర్భము. ఇది పంటలు, పొలాలు, పొల్యూషను దీని కాదు. ఈ పొల్యూషన్ వల్ల తమ ల్యాండ్కు రేటు తగ్గిపోతుంది, రేపు భవిష్యత్తు ఉండదు, అమ్ముకోవడానికి ఛాన్స్ లేదు అని గమనించి జనాలు తెలివిగా తీవ్రంగా దాడి చేశారు. ఇది అసలు రహస్యం. ప్రజల్లో చైతన్యం దేని గురించి వచ్చింది? తమ ల్యాండ్ యొక్క వాల్యూ గురించి వచ్చింది. అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుండొచ్చు, అక్కడ అభివృద్ధి జరుగుతుండొచ్చు, కానీ ఆ అభివృద్ధికి మించిన థింగ్ ల్యాండ్ వాల్యూస్, రియల్ ఎస్టేట్. బాగా రేటు ఉన్న భూములు ఫార్మా ఇండస్ట్రీ నెలకొల్పితే ఆ చుట్టుముట్టు ల్యాండ్ రేట్స్ పడిపోతాయని ప్రజల భావన. ప్రజలు అది గట్టిగా నమ్ముతున్నారు కనుక దానికి 100 రెట్లు స్పందించారు. కలెక్టర్ పారిపోయే అవసరం వచ్చింది. ఇదే ఘటనపై జగదీశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ ఇది కాంగ్రెస్కి గుణపాఠము, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడ్డారు అని. వెధవ. ఆ వెధవనే వాళ్ళ నాయకుడే కేటీఆర్ కొన్ని సంవత్సరాల కింద హైదరాబాదు శివారు ప్రాంతం మహేశ్వరం ఏరియాలో 30,000 ఎకరాలలో ఫార్మాసిటీ కట్టానని అనౌన్స్ చేసినప్పుడు ఇదే జగదీశ్వర్ రెడ్డి ఎందుకు స్పందించలేదు? 2-3 ఫార్మా కంపెనీలు పెడితే ఒక ఊరోళ్ళు తిరగబడితే దాన్ని రాజకీయ చైతన్యము, కాంగ్రెస్ పై తిరగబడ్డారు జనము అని చెప్తున్నాడు కదా. మరి సుమారు 13,000 పైచిలుకు ఎకరాలు
సేకరించి చుట్టుముట్టు ఒక 30 కిలోమీటర్ల వరకు ప్రైవేట్ ల్యాండ్స్ సేకరించి, అంటే దాదాపు 30-40 వేల ఎకరాలు ప్రైవేటు పబ్లిక్, అంటే ఫార్మాసిటీ 13,000 ఎకరాలు అయితే దాని చుట్టుముట్టు ఒక 30,000 ఎకరాలు రాజకీయంగా కొనబడ్డాయి. మరి కేటీఆర్ సుమారు 13,000 ఎకరాలు రైతుల దగ్గర నామమాత్రపు రుసుము చెల్లించి గుంజుకున్నప్పుడు ఈ జగదీశ్వర్ రెడ్డి ఎక్కడ చచ్చాడు? 13,000 పైచిలుకు ఎకరాలు ప్రభుత్వం జప్తు చేసుకుంటుంటే, గుంజుకుంటుంటే అక్కడున్న ఫార్మర్స్ యొక్క ఘోష ఎందుకు వినపడలేదు? ఎందుకంటే ఇప్పుడు అపోజిషనే లేదు. అందరు ఎమ్మెల్యేలే నేను కొనేసాడు. ఇప్పుడు 3 ఫార్మా కంపెనీలు నెలకొల్పుతామంటే ప్రజల నుంచి అంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చి కలెక్టర్పై హత్యా ప్రయత్నం చేసే అంత యాక్ట్ పెట్టే అంత సిచ్యువేషన్ వచ్చినప్పుడు 13,000 పైచిలుకు ఎకరాలు కేటీఆర్ ఫార్మర్స్ అంటే రైతుల గొంతు కోసి గుంజుకున్నప్పుడు ఎక్కడ పోయిందిరా మీ తెలివి సన్నాసులారా, గాడిది కొడుకులారా? 13,000 ఎకరాలలో 1,200 ఫార్మా ఇండస్ట్రీస్ గిన నిర్మించింటే ఆ ఏరియాలో 30 కిలోమీటర్ల వరకు ప్రజలు ఎవరు ప్రశాంతంగా పరిపూర్ణ ఆరోగ్యంతో నివసించే ఛాన్స్ లేదని తెలియదురా మీకు? అప్పుడు లేదురా మీకు ఉదార స్వభావం? 13,000 పైచిలుకు ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే 30,000 ఎకరాల పైన మీరు ప్రైవేటుగా సేకరించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినప్పుడు లేదురా మీకు బేసిక్ కామన్ సెన్స్? సన్నాసులారా, గాడిది కొడుకులారా! కర్మజాలి హైదరాబాద్ వాసుల అదృష్టం బాగుండి మీరు పవర్ కోల్పోయి కాంగ్రెస్ పవర్లో వచ్చి దాని ఫస్ట్ అజెండా ఫార్మాసిటీ రద్దు అనే మంచి డిసిషన్ కాబట్టి ఇవాళ ఆ మహేశ్వరం నుంచి కందుకూరు వరకు జనాలు ప్రాణాలతో బయటపడుతున్నారు. అక్కడ డెవలప్ అయిన రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఇప్పుడు బాగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే అది ఫార్మా క్లస్టర్గా డిక్లేర్ అయింటే వాళ్ళ ప్లాట్స్ డెఫినెట్లీ నెగటివ్ పబ్లిసిటీ నుంచి ఏండ్ల వరకు అమ్ముడుపోకుండా అలాగే పడి ఉండవచ్చు. కానీ ఫార్మాసిటీ రద్దు వల్ల అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం వల్ల అది ఒక ఎకో ఫ్రెండ్లీ హబ్గా డెవలప్ అవుతుంది కనుక ఆ శ్రీశైలం హైవేపై ఎనలేనంత డిమాండ్ ఏర్పడింది. దానివల్ల రియల్ ఎస్టేట్ కూడా పుంజుకునే అవకాశం ఉంది. కేటీఆర్ ఫార్మాసిటీ భూములను అమ్ముకొని ఆ పక్కకున్న 30,000 ఎకరాల భూములు కూడా అమ్ముకొని, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి చాలా వాల్యుబుల్ అన్న మహేశ్వరం బయట భూములను అన్యాయంగా రైతుల దగ్గర గుంజుకొని 100 కోట్ల 1000 కోట్లకు అమ్ముకునే ప్లాన్ చేసి ఎవరిని ఉద్ధరించడానికి కేటీఆర్ గారు చేసిండు అని అడుగుతున్నా జగదీశ్వర్ రెడ్డికి. సిగ్గుందా? మీరు కాంగ్రెస్పై వ్యతిరేకత కాదు, అది ఫార్మా ఇండస్ట్రీపై వ్యతిరేకత. మీరు గమనించవలసిన ఒక ముఖ్యమైన అంశం చాలా మంది ఏముందంటే, ఈ వికారాబాద్ ఘటనను అడ్డు పెట్టుకొని ఇప్పుడు చిన్న చిన్న ఫార్మా విలేజెస్, ఫార్మా క్లస్టర్లను కూడా రేవంత్ రెడ్డి క్యాన్సల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే ఈ ఒక్క ఘటన ప్రభుత్వానికి ఒక బ్రహ్మాస్త్రంగా మారింది.
ఫార్మా క్లస్టర్లు, ఫార్మా విలేజెస్ నెలకొల్పితే రేపు ఎదురుగాబోయే పరిణామాలు కళ్ళకు కట్టొచ్చినట్టు వికారాబాద్లో కనిపించి అది ప్రభుత్వానికి బ్రహ్మాస్త్రంగా మారి ప్రభుత్వాలు తీసుకున్న ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజెస్ అనే ఒక అంశాన్ని నొక్కిపెట్టి ఇక ఎకో ఫ్రెండ్లీ ప్లస్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ దిశగా వెళ్ళే అవకాశం ఉంది. కానీ తెలంగాణలో ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు కొన్నిసార్లు తప్పుడు సంకేతాలు పంపిస్తాయి. ఒక వారం వెనుక ఒక చోట ఎథనాల్ ప్లాంట్ పెడతామంటే దానికి వ్యతిరేకంగా, అంటే ఏ ఇండస్ట్రీ పెడతామన్నా దానికి వ్యతిరేకంగా ప్రజలు పనిచేస్తే నడవదు. ఒక స్టేట్ అభివృద్ధిలోకి రాదు అని ప్రజలు మొత్తం తెలుసుకోవాలి. ఎథనాల్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ ఇండస్ట్రీ. పెట్రోల్ డీజిల్తో పాటు 40% ఎథనాల్ కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఇక్కడ ఎథనాల్ ప్లాంట్స్ లేకపోతే కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి ఎథనాల్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దానికి అడిషనల్ ఖర్చులు అవుతాయి. అది కాకుండా నిజామాబాద్లో చెరుకు తోటలు విపరీతంగా ఉన్నాయంటే అక్కడ ఫార్మా క్లస్టర్ల కన్నా ఈ ఎథనాల్ క్లస్టర్స్ నెలకొల్పడంలో ఎంతో తెలివిగల థింగ్ ఉంది. ఆ ఎథనాల్లో వచ్చే వ్యర్థాలు మోస్ట్లీ ఆర్గానిక్ ఉంటాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ తప్ప ఎయిర్ పొల్యూషన్ కానీ సాయిల్ పొల్యూషన్కి ఆస్కారం లేదు. ప్రతి ఒక్క ఇండస్ట్రీ వేర్వేరు పొల్యూషన్ లెవెల్స్తో ఉంటుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఇండస్ట్రీ అంటే పొల్యూటింగ్ ఇండస్ట్రీ అని నామకరణం చేసి దానికి వ్యతిరేకిస్తే ఆ ఏరియా అభివృద్ధిలోకి రాదు. మనం ఇలాగే ఉండిపోతాము. ప్రభుత్వ వేసే రొట్టె ముక్కలపై బతుకుండే అవసరం వస్తుంది. అందుకోసము తెలంగాణ యావత్తు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసము కొద్దిగా ఉదార స్వభావంతో ప్రజలు పనిచేయాలి. ఫార్మా ఇండస్ట్రీ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పొల్యూటెంట్ ఇన్ ద వరల్డ్. అందుకోసం చాలా రాష్ట్రాలు తీవ్రమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న ఫార్మా ఇండస్ట్రీలను అలో చేయవు. ఎందుకంటే అవి చేసే మంచి కన్నా చెడే ఎక్కువ. మన అదృష్టమో దురదృష్టమో ఒక 40 ఏళ్ల క్రితం ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ వచ్చి స్థిరపడి వ్యాపించి ఒక సౌత్ ఈస్ట్ ఏషియాకే ఒక హబ్గా మారి రాజ్యం వెళ్తున్నాయి. కానీ ఇక్కడ ప్రజలకు ఈ ఫార్మా ఇండస్ట్రీ వల్ల కీడే తప్ప మేలు లేదు. అది రియల్ ఎస్టేట్ ఫాస్ట్గా డెవలప్ అవుతున్న తరుణంలో, తెలంగాణను టూరిజం హబ్గా డెవలప్ చేస్తున్న తరుణంలో ఫార్మా లాంటి మోస్ట్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ తెచ్చి ఈ ఎకో ఫ్రెండ్లీ హబ్ల దగ్గర లేదా ఈ ఆర్ఆర్ఆర్ లోపలి ప్రాంతంలో పెడితే ఫార్మా విలేజెస్కి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఎవరు తమ భూముల వాల్యూ కోల్పోవడానికి సిద్ధంగా లేరు, తిరగబడతారు, చితకబాదుతారు. చితకబాదం రాజ్యాంగానికి విరుద్ధం కావచ్చు, లాస్కి విరుద్ధం కావచ్చు. కానీ ప్రజాభిప్రాయ సేకరణ అనే ప్రక్రియ చాలా నీతిబద్ధంగా ధర్మబద్ధంగా జరిగితే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవసరం లేదు. కానీ ప్రభుత్వాలు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కబ్జాలకు పాల్పడి దౌర్జన్యం చేసి మెడలు వంచి భూములు గుంజుకొని పరిశ్రమలు ఏర్పాటు చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు డబ్బులు తిని ప్రజాభిప్రాయ వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజలకు చెందిన భూములపై వాళ్లకు హక్కు లేకుండా పొల్యూషన్తో పాడి పంట దెబ్బతిని ఊళ్ళు ఖాళీ అవుతుంటే దీన్ని అభివృద్ధి ఎలా అంటారు అనే చిన్న ప్రశ్న నేను వేయదలుచుకున్నా. అదే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి పోకిరీ పార్టీలు, బీఆర్ఎస్ లాంటి పోకిరీ పార్టీలను అదుపులో ఉంచుకోవాలంటే ప్రతి ఒక్క సెక్టర్కి సోషల్ మీడియా సెల్స్ పెట్టి దాన్ని బాగా డెవలప్ చేసి వాళ్లకు నాలెడ్జ్ ఇచ్చి ప్రచారాన్ని ఎలా కౌంటర్ చేయాలి అని వాళ్ళు ప్లాన్ చేయకపోతే రాబోయే రోజుల్లో
కేటీఆర్ లాంటి పోకిరి, వాడికి చెందిన పోకిరి పార్టీలు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకొని సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ ఒక సర్కారు కూలవచ్చు అని నేను క్లియర్గా చెప్తున్నా. సర్కారులు మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్ల లేదా ప్రజల స్పందన వల్ల కూల్తలేవు. ఇవాళ రేపు సర్కారులు సోషల్ మీడియా ప్రచారం వల్ల కూలిపోతున్నాయి. కనుక కాంగ్రెస్ పార్టీ తమ మనుగడ సాగించాలి, లేదా ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ, ఏ పాలసీ అయినా ప్రజల మద్దతు కూడబెట్టాలి అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ప్రచారం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏ విషయమైనా ఒక ప్రభుత్వ పాలసీ ఫెయిల్ అవుతుంది అంటే దానికి కారణము తీవ్రమైన ప్రచారం చేసే సోషల్ మీడియా లేకపోవటం కారణమే. కనుక ప్రభుత్వాలు మనుగడ సాగించాలి, రేపు అభివృద్ధి కార్యక్రమాలు మెట్లెక్కాలి, దాని ఫౌండేషన్ బలపడాలి, రేపు కొనసాగాలి, లేదా ప్రభుత్వ పాలసీలు ఏదైనా మనుగడలో ఉండాలి అంటే సోషల్ మీడియా బలోపేతానికి పాల్పడాలి, కృషి చేయాలి అని నేను తెలియజేస్తున్నాను. మీరు ఇమాజిన్ చేయండి, ఒక ఫార్మాసిటీ గిన ఈ శివారు ప్రాంతం మహేశ్వరంలో వచ్చింటే సుమారు 30-40 కిలోమీటర్ల వరకు ఆ ల్యాండ్స్ కొనేవాడు, ప్లాట్స్ కొనేవాడు దిక్కు లేకుండా పోతుండే. మోస్ట్ హైలీ పొల్యూటింగ్ జోన్లో పడి యాక్చువల్లీ ఆ జోన్ మొత్తం ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో రెడ్ లిస్ట్లో పడి సగం ఇండస్ట్రీస్ క్లోజ్ అయ్యే ఛాన్స్ వచ్చి ఒక 30 కిలోమీటర్ల వరకు గ్రౌండ్ వాటరు, ఎయిర్ పొల్యూషన్ అయ్యి ద వర్స్ట్ ప్లేస్ టు లివ్ ఇన్ ఏషియా అంటే ఫార్మాసిటీ అనే చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము తన డిసిషన్ ద్వారా ప్రజలను గట్టెక్కించింది. ఒక ఫార్మాసిటీలో 1200 ఫ్యాక్టరీలు గిన ఒకటే చోట వచ్చి అక్కడ కలుషిత జలాలు, కలుషిత గాలి, కలుషితమైన నీరు అక్కడ ఇది చేస్తుంటే దాని ప్రభావము ఎలా ఉండబోతుండే? అది నివాసయోగ్యమైన ప్రాంతము కాకపోతుంది. పంటలు పండించడానికి వేల ఎకరాలు బీడుగా మారుతుంది. దీంట్లో డబ్బులు దండుకున్నది ఎవరు? కేటీఆర్ అండ్ కో ప్లస్ 30,000 పైచిలుకు ఎకరాలలో రియల్ ఎస్టేట్ కొని అడ్వాన్స్లో పెట్టి ఆ ఏరియాని క్లస్టర్గా మార్చి మొత్తానికే తెలంగాణ ప్రజలకు శటకోపం పెట్టే ప్లాన్ జస్ట్ ఫెయిల్ అయ్యి మనం అదృష్టవంతులుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని జస్ట్ బయటపడ్డాం. దానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఏమాత్రం కాదు, ఇది ఫార్మా ఇండస్ట్రీపై తిరుగుబాటు. అదే కాకుండా ఇప్పుడు ఆ శ్రీశైలం హైవేపై ఉన్న ఫార్మర్స్ కేటీఆర్ని తరిమేయాలి. కోట్ల విలువ చేసే భూములను లక్షలలో కొని తాను కోట్లలో అమ్ముకునే ప్లాన్ చేసిన కేటీఆర్ని ఒక్క తన్ను తన్నాలి, వాళ్ళ ఇల్లు గిరావు చేయాలి. అంటే స్పందన లేని, స్పైన్ లేని ఫార్మర్స్ హైదరాబాద్ చుట్టుముట్టుంటారు, కానీ వికారాబాద్, తాండూరు, మహబూబ్ నగర్ లాంటి వెనుకబడిన కరువు జిల్లాలలో రాజకీయ చైతన్యం కాదు, ప్రజలలో ఇండస్ట్రీ వైజ్ భూముల గురించి, పంటల గురించి రాజకీయ చైతన్యం కూడా పుష్కలంగా ఉంది అని ఈ ఘటన మన అందరినీ మేల్కొలుపుతుంది, తెలియజేస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఈ ఫార్మాసిటీ రద్దును అభినందించాలి, ఆస్వాదించాలి. ఈ ఫార్మాసిటీ రద్దు వల్ల ఒక 50 కిలోమీటర్ల వరకు సస్యశ్యామలమైన పంటలు, నివాసయోగ్యమైన గృహాలు నిర్మించవచ్చు, పర్యాటక కేంద్రంగా మార్చవచ్చు. రేపు 100 సంవత్సరాలు కూడా ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కలిగింది కనుక మనమందరము ఈ ఫార్మాసిటీ రద్దు విషయాన్ని
దాన్ని హైలైట్ చేసి కేటీఆర్ అండ్ కో చేసే విష ప్రచారాన్ని ఎదుర్కోవాలి, అది కాంగ్రెస్ పార్టీ చేయాలి, సామాన్య మనలాంటి ప్రజలు చేయకూడదు అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.